చెల్లని నోటేరా. అరే మునుపే చెప్పిన ఒక మాట నిప్పుకు చెదరే పట్టదురా, మళ్ళీ చెప్పుత ఒక మాట మీ నిందలు చెల్లని నోటేరా. చెదరని తన నవ్వు ఇది నికార్సైన గెలుపు, బెదరని తన నడక ఇక ఉద్యమమే గనుక. కాసుకోండిరా కథన రంగాన కవితక్కే కదిలింది చల్. ఎత్తిన పిడికిలి దించదురా ఎవ్వడు ఎదురుగా ఉన్నారా, ఎత్తులు చిత్తులు చెల్లవురా చరిత్ర నాయక కదిలెనురా. ఎత్తిన పిడికిలి దించదురా ఎవ్వడు ఎదురుగా ఉన్నారా, ఎత్తులు చిత్తులు చెల్లవురా చరిత్ర రాయక కదిలెనురా. బిడ్డగాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క. సవాల్ చేస్తది బిడ్డ ఇంటి ఇంటడ బిడ్డ, మండుతున్న గుండెకెగిరే జెండమో కవితక్క. ఏ పోరాటాల పుట్టినిల్లు ఈ తెలంగాణ, అహంకార కిరీటాలను పాతిందిరలోన. పోరు పుట్టినప్పుడల్ల ఎగురమయ్యింది శానా, కొత్త రంగులద్దుకుంటదిగా ఈ తెలంగాణ. నయా జంగు చలే దేకు జన జాగృతితోనా, పట్టుర పట్టు జెండను బంటు, కొట్టుర కొట్టు కొండను కొట్టు, నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో. కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక, ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క. ప్రయత్నం ఇవాళ మొదలు పెడతా ఉన్నారు. నిండు మనసుతో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గుడిసెలో, ప్రతి గూడెంలో, ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో ఉన్నటువంటి ప్రజల ఆశీర్వాదం కోరుతూ ఇప్పటికే ఊరూరా తిరిగి వచ్చినటువంటి కవితక్క ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రయోజనాలు నెరవేరబడాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరబడాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, మరీ ముఖ్యంగా స్వేచ్ఛ స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి ఆకాంక్ష బలంగా నెరవేరబడాలని, అన్నిటికీ మించి ప్రజలను బానిసలుగా చూస్తున్నటువంటి వాళ్ళని పొందబెట్టాలని, ప్రజలకు సంక్షేమం ఇస్తామని వచ్చి ప్రజలకు గుదిబండగా మారినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్, ఈ కాంగ్రెస్ సర్కార్, అంతకుముందు 10 ఏళ్లు పాలించినటువంటి కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ ప్రజలను వంచిందని, మోసగించిందని, ఈ సందర్భం లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక స్ఫూర్తిదాయకమైన ఉద్యమం నిర్వహిస్తే ఆ ఉద్యమాన్ని కూడా అబాసుపాలు చేసేటటువంటి ప్రయత్నం చేసి ఉద్యమకారులను అగౌరవపరిచి ప్రజలని పట్టించుకోకుండా కేవలం ధనార్జనకే, అదేవిధంగా స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైనటువంటి రాజకీయ పార్టీలను దండం పెడతాను కాలం
కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క సవాల్ చేస్తది బిడ్డ ఇంటి ఇంటడ బిడ్డ మండుతున్న గుండెకెగిరే జెండమో కవితక్క ఏ పోరాటాల పుట్టినిల్లు ఈ తెలంగాణ అహంకార కిరీటాలను పాతిందిరలోన పోరు పుట్టినప్పుడల్ల ఎగురమయ్యింది శానా కొత్త రంగులద్దుకుంటదిగా ఈ తెలంగాణ నయా జంగు చలే దేకు జన జాగృతితోనా ఏ పట్టుర పట్టు హైలెస్స జెండను బట్టు హైలెస్స కొట్టుర కొట్టు హైలెస్స కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క దూరమెంతది అయినా ఒక్క అడుగుతో మొదలు ఇప్పుడొక్కతే అయినా లక్షలాదికి గొడుగు ఏ దెబ్బ మీద దెబ్బ కొడితే పగలద కొండ అరజనం కొరకు పోరు చేస్తే ఎగరద జెండా ఎదిరించేటోళ్ళకెదురు పోతే అది మొండి గుండె జనం కొరక జన్మన్నది రాజగమొండే నయా జంగు చలే దేకు జన జాగృతితోనా ఏ పట్టుర పట్టు హైలెస్స జెండను బట్టు హైలెస్స కొట్టుర కొట్టు హైలెస్స కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క ఏలెత్తి చూపుతా తప్పు ఎవడిది అయినా గల్ల బట్టి గుంజుతా అన్యాయాన్ని అడుగుతా ఏ సంబీజల్లి ముగ్గులేసి గడప అలుకుతా ఈ తెలంగాణ కరువు జరిపి కడుపు నింపుతా ఈ నెలే తండ్రి మీరే తల్లై నేను బతుకుతా మీ రుణం తీర చేతులెత్తి మీకే మొక్కుతా నయా చెంగు చలే దేకు జన జాగృతితోనా ఏ పట్టుర పట్టు హైలెస్స జెండను బట్టు హైలెస్స కొట్టుర కొట్టు హైలెస్స కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క నీకు బాధెందుకక్కో తెలంగాణుంది అనుకో మాకు భయం ఎందుకక్కో నువ్వు మా ఎన్ను ముక్కో అర పిడికేడంత మంది పైన పిడికిలి బిగిసి పిడుగుబడ్డ అలికిడైతావు మెరుపుల మెరిసి నీది శూన్యంలో సునామి పుట్టించే రక్తం ఆరు మబ్బులనే చీల్చుకునే తూర్పు దీపం వెలుగుతాదిగా తెలంగాణ జాగృతితోనా ఏ పట్టుర పట్టు హైలెస్స జెండను బట్టు హైలెస్స కొట్టుర కొట్టు హైలెస్స కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క దయచేసి బయట ఉన్నటువంటి మహిళలందరూ కూడా బయటికి రావాలా. బయట ఉన్నటువంటి మహిళలు ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి. లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి. బయట ఉన్నటువంటి వారందరూ కూడా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి.
చల్ అందుకోరా గుతు పందుకో ఈ దొంగ బయట ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు దయచేసి అందరూ లోపలికి రావాలా. కేవలం కళాకారులు మాత్రమే ప్రధాన వేదిక దగ్గర ఉండాలా. ఆయా జిల్లాల నాయకులు బాధ్యతలు తీసుకొని వారందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి.